అందరికీ నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూస్తూ ఉన్నాం, గత కొంతకాలంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏ రకంగా ఇబ్బందులు పడతా ఉన్నారు, ఎన్ని సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి, వాళ్ళ కుటుంబాలు ఏ రకంగా ఇబ్బందులు పడతా ఉన్నాయి, వాళ్ళ బతుకులు ఎట్లా మారుతూ ఉన్నాయి, వాళ్ళ జీవితం అంతా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 4 నుంచి 5 లక్షల వరకు ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా కన్నీళ్లు పెడతా ఉన్నారు. వాళ్ళ బాధని ఎవరితో చెప్పుకోవాలో కూడా వాళ్ళకు అర్థం కాలేనటువంటి ఒక పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కష్టాలని మాటలలో చెప్పలేము. ఎందుకంటే దాదాపు 6-7 నెలలుగా జీతాలు లేక, ఉద్యోగ భద్రత లేక, కనీసం వాళ్ళకు ఉన్నటువంటి జీతం కూడా సమయానికి రాక అనేకమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతా ఉన్నారు. ప్రభుత్వ శాఖలో పనిచేసినటువంటి ఉద్యోగులకు ఇన్ని కష్టాలు రావడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి వార్త. ఎందుకంటే ఇవాళ ఒక బట్టల షాప్లోనో, ఒక దుకాణంలోనో, లేకపోతే ఏదైనా కిరాణా కొట్టులోనో ఎక్కడ పనిచేసినా కూడా సమయానికి జీతం వస్తుంది. కానీ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు, ప్రభుత్వం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళకు, ప్రజల కోసం కష్టపడుతున్నటువంటి వాళ్ళకు సమయానికి జీతం రావట్లేదు. ఇది నిజంగా సిగ్గుచేటు అయినటువంటి ఒక విషయం. ఎందుకంటే బయట ఎక్కడన్నా అడ్డల పైన పనిచేసే వాళ్ళకు కూడా వాళ్ళకు పొద్దుమీకంగానే సాయంత్రం వాళ్ళ కూలి వాళ్ళకి ఇస్తారు. దాంతోపాటు ఇంకా అదనంగా ఒక 50-100 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి పంపిస్తారు. లేదంటే ఇంకా వేరే కిరాణా కొట్టులో, బట్టల షాపులో ఎక్కడ పోయినా కూడా సమయానికి జీతం వస్తుంది. కానీ ఇక్కడ వీళ్ళు 6-7 నెలలుగా కష్టపడతా ఉన్నారు, చెమట కారుతా ఉన్నది, కానీ వాళ్ళకు జీతాలు మాత్రం రావట్లేదు. అయితే దీనిపైన ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగులో చాలా రోజుల నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నాము. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తరపు నుంచి వాళ్ళ కోసం ప్రత్యేకంగా నిజంగానే ప్రతిరోజు కూడా మాట్లాడి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం మేము. అయితే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా మిగతా వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయండి. మీ అందరి మద్దతు ఉండాలి. మీ అందరి మద్దతు ఉంటే మనం ఇంకా 10 రెట్లు వేగంగా ముందుకు పోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఇక అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి నేను మాట్లాడడం కాదు, అసలు వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారు, వాళ్ళ కష్టాలేంటి, ఒక్కసారి వాళ్ళ మాటలలో కూడా వినే ప్రయత్నం చేద్దాము. వాళ్ళని లైవ్ లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే చాలా మంది కూడా ఫోన్లు చేస్తా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, మేము మాట్లాడతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి మరి వాళ్ళతో ఒక్కసారి మనం మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. హలో, నమస్తే అన్న. అన్న నమస్తే అన్న, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను నల్గొండ అన్న. నల్గొండ. మీ పేరేం పేరు అన్న? నా పేరు రాములు. రాములు. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? ఆ మిస్సెస్ ప్రైవేట్ దాంట్లో చేస్తుంది. ఓకే, మీరు? నేను నల్గొండ క్లబ్ లో చేస్తా. ఓకే, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మీరు? నేను కాదు, మా మిస్సెస్. ఓకే, మీ భార్య అవుట్ సోర్సింగ్ ఉద్యోగా? ఓకే, ఏందన్న అయితే మీరు మొన్నటి నుంచి కూడా ఫోన్ చేస్తున్నారు, అసలు ఏం చెప్పదలుచుకున్నారు? మీకు ఎటువంటి ఇబ్బందులు? 5 నెలల నుంచి జీతాలు వస్తలేవన్నా. 5 నెలల నుంచి ఇప్పటి వరకు 1 నెల కూడా రాలేదా జీతము? 1 నెల కూడా రాలే. అంటే దీనికి సంబంధించి వీళ్ళు పోయి మాట్లాడే ప్రయత్నం ఏమన్నా అట్లా చేసిర్రా, లేకపోతే ఎట్లా? పోయితే వేస్తాం అని అంటారు, వేస్తలేరు. ఎట్లా గడపాలి? అంటే 5 నెలలుగా 1 రూపాయి కూడా ఇవ్వలేరా మీకు? 1 రూపాయి కూడా రాలే. ఎంత ఇస్తున్నా? మీ భార్యకి జీతం ఎంత ఉంటది నెలకు నార్మల్ గా? అది 22 వేలు ఉంటే కటింగ్ బోన్ 17 వేలు వస్తాయి. ఓకే, అవి కూడా సమయానికి ఇస్తలేరు? అంటే ఈ కట్టింగ్ ఎందుకు అవుతుందంట? పిఎఫ్ ఏం లేవు కదా? పిఎఫ్, ఈపిఎఫ్, ఆయన ఏజెన్సీ కమిషన్. ఓకే, ఏజెన్సీ సిస్టమ్ వల్ల ఇళ్లకు ఒక 5,000 తగ్గుతా ఉంది కమిషన్. అనేది ఏంటంటే డైరెక్ట్ చేస్తే మాకు మంచిగా ఉంటదని మా బాధ. ఓకే, ఏజెన్సీ సిస్టమ్ పెట్టడం వల్ల ప్రతి నెల 5,000 వాడే తింటున్నాడు కమిషన్. వాడే తింటుండు, సరిగా జీతాలు వేస్తలేడు. ఏమనంటే రాలేదు అని అంటుండు. ఓకే, అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది అనుకోవచ్చు అన్న? అంటే కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇట్లనే అయిందా జీతాల విషయంలో? లేదు, కేసీఆర్ ఉన్నప్పుడు నెలకు వచ్చేది. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి 5 నెలల నుంచి జీతాలే వస్తలేవు. 5 నెలల నుంచి 1 రూపాయి కూడా పడలేదా? 1 రూపాయి కూడా రాలే. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు సమయానికి పడ్డాయి.
సమయానికి వేసిండు. అచ్చా, అంటే మరి దీనికి సంబంధించి ఇప్పుడు చాలా మంది కూడా ఫోన్లు చేస్తున్నారు. మీకు ఎటువంటి ఇబ్బందులు, ఇప్పుడు ఒక 5 నెలలుగా జీతాలు రాకపోతే ఆ ఇంటి పరిస్థితి ఎట్లుంటది, ఎటువంటి కష్టాలు ఉంటాయి నిజంగా, దీనికి సంబంధించి మీరేం చెప్తారన్నా? పిల్లల ఫీజులు ఎట్లా కట్టుకోము, కూరగాయలకు ఆటికి ఈటికి ఏదో అవుట్ సోర్సింగ్ లెక్క చేస్తున్నాము. అది కూడా సరిగా టైం కు జీతాలు వేయకుంటే మేము ఎట్లా బతకాలి, అది మా బాధ. ఓకే, అంటే ఇప్పట్లో ఈ ప్రభుత్వమే చేస్తుంది అనుకోవచ్చా ఇట్లా? అంతే కదా, టిఆర్ఎస్ ఉన్నప్పుడు ఆల్రెడీ 6 నెలలకు వేసింది, కానీ కాంగ్రెస్ వచ్చినాక 5 నెలలు 6 నెలల నుంచి మొత్తమే వేస్తలేదు. కాంగ్రెస్ వచ్చినాక అసలుకే పడతలేవా మొత్తం? పడతలేవు. అంటే మీ తరపు నుంచి ఇంకేమైనా చెప్పదలుచుకున్నారన్నా మీరు? ఏం లేదన్న, ఏజెన్సీ అనేది తీసేసి డైరెక్ట్ బ్యాంక్ వేస్తే మాకు కలుగు మంచిగా ఉంటది. 22,000 23,000 మాకు ఉంటాయి. అది మా బాధ. ఓకే ఓకే అన్న, తప్పకుండా మేము కూడా మాట్లాడతామన్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. రైట్, చూస్తున్నాం కదా, ఇది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఏంటంటే ఏజెన్సీ సిస్టమ్ పెట్టడం వల్ల మాకు ఒక 5,000 రూపాయలు కట్ అవుతా ఉంది, ఏజెన్సీ వాడు తింటా ఉన్నాడు, ఏజెన్సీ వాడు వచ్చేది లేదు, ఒరిగేది లేదు, ఇక్కడ వచ్చి కష్టపడేది లేదు, ఒక చెమట చుక్క కార్చేది లేదు. మరి వానికి ఎందుకు 5,000 రూపాయలు, అసలు వాడు ఉండడం ఎందుకు, ఏజెన్సీ సిస్టమ్ ఎందుకు అని చెప్పి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా తీవ్రమైనటువంటి ఒక ఆందోళన చెందుతా ఉన్నారు. నిజంగానే ఇబ్బంది పడతారు ఎవరైనా కూడా. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక దగ్గర పని చేస్తా ఉంటే నాకు ఒక 25,000 జీతం ఉంటే 5,000 మధ్యలో ఎవడో ఒకటి దీన్ని నాకు 20,000 ఇస్తే నాకు బాధ అనిపించదా? నాకు ఇబ్బంది కలగదా? నేను కూడా ఉంటది కదా, నాకు కూడా ప్రతిదీ నేను కూడా ఉప్పు తెచ్చుకోవాలి, పప్పు తెచ్చుకోవాలి, సంసారం ఉంటది కదా. సో అటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ ఇబ్బందులు గురి చేసి ఏజెన్సీ సిస్టానికి డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర 5,000 కమిషన్, ఒక్కొక్క ఉద్యోగికి 5,000 6,000 7,000 కమిషన్ తీసుకొని అసలు ఎందుకు ఏజెన్సీ సిస్టమ్? రేవంత్ రెడ్డి గారు దయచేసి ఏజెన్సీ సిస్టాన్ని పూర్తిగా కూడా రద్దు చేసే ప్రయత్నం చేయండి. ఏజెన్సీ సిస్టమ్ పెట్టడం వల్ల చాలా మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. వాస్తవంగా వాళ్ళు కష్టపడతా ఉన్నారు, 8 గంటలు కాదు 10 గంటలు 12 గంటలు కష్టపడతా ఉన్నారు ఒక్క రోజుకు. సో అటువంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి, మనం ఆదుకోవాలి. ఇవాళ వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళు మీరు ఏదో సానుభూతి తెలపడము అట్లా కాదు, అదొక వాళ్ళకి రావాల్సినటువంటి వాటా, అది వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులు వాళ్ళకి ఇవ్వాలి. మనం ప్రభుత్వ శాఖలో పనిచేస్తూ ఉన్నారు, ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఏది ఏమైనా పక్కన పెట్టి ఫస్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు వేయాలి మనం. వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు, 5 నెలలుగా జీతాలు రాకపోతే ఆ కుటుంబాలు ఎట్లా ముందుకు పోతాయి? ఇందాకైనా మాట్లాడుతూ అదే చెప్తా ఉన్నాడు, 5 నెలలుగా మా భార్యకు జీతం రాలేదు, మేము కూరగాయలు ఎట్లా తెచ్చుకోవాలి, నిత్యావసర సరుకులకు ఎట్లా వాడుకోవాలి, పిల్లల స్కూల్ ఫీజులు ఏం కట్టాలి, ఇంటి అద్దె ఏం కట్టాలి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవమే కదా, వాళ్ళు చెప్పే దాంట్లో వాస్తవం ఉన్నది కదా. మరి ఇంతమంది ఇబ్బందులు పడతా ఉంటే, ఇంతమంది కన్నీళ్లు గారుస్తూ ఉంటే, ఇంతమంది మొత్తం కూడా కుంగిపోతా ఉంటే రేవంత్ రెడ్డి గారికి కనీసం జాలి వేయట్లేదా? కనీసం కనికరం లేదా మీకు? మీ ప్రజాప్రభుత్వానికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కన్నీళ్లు కనబడట్లేదా? ఎన్ని రోజులుగా చెప్పాలి, ఎన్ని రకాలుగా చెప్పాలి? చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళు, వాళ్ళ కుటుంబాలంతా కూడా ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి, ఒక కుటుంబంలో ఒక ఉద్యోగి ఉద్యోగం చేస్తూ ఉంటే ఆయన పైన డిపెండ్ అయి ఉంటుంది ఆ కుటుంబం మొత్తం కూడా. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా వాళ్ళపైన కుటుంబం మొత్తం కూడా డిపెండ్ అయి ఉంటుంది. కానీ వాళ్ళ మీరు అసలు ఆ ఉద్యోగికి ఇచ్చే జీతం ఇవ్వకపోతే ఆ కుటుంబం ఏం కావాలి? ఆ ఉద్యోగిని నమ్ముకొనే ఉంటుంది కుటుంబం మొత్తం. ఆ ఉద్యోగి జీతం రాకపోతే ఆ కుటుంబం ఎక్కడ పోవాలి? ఆ కుటుంబానికి నిత్యావసర సరుకులు ఎట్లా వస్తాయి, ఇంటి అద్దె ఎట్లా కట్టుకుంటారు, వాళ్ళ స్కూల్ ఫీజులు ఎట్లా కట్టుకుంటారు? ప్రతిదీ ఉంటది కదా, ఉప్పు కొనాలి, పప్పు కొనాలి, పాలు కొనాలి, పెరుగు కొనాలి, పండు కొనాలి, రకరకాలుగా ఉంటాయి సంసారం అంటే, ఒకటి కాదు 2 కాదు. మరి అటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులని కనీసం పట్టించుకోకుండా, జీతాలు వేయకుండా, ఎన్నిసార్లు చెప్పినా కూడా కనికరం లేకుండా వాళ్ళు చాలా రకాలుగా కూడా కలుస్తా ఉన్నారట. ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళి కలిసే ప్రయత్నం చేస్తా ఉన్నారట అధికారులు, సరే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మాకు చెప్తా ఉన్నారు, అన్న మేము పోయి కలుస్తా ఉన్నాము, లెటర్లు ఇస్తా ఉన్నాము, ధర్నాలు చేస్తా ఉన్నాము, రోడ్లపైకి పోతా ఉన్నాము, అయినా కూడా మాకు ఎటువంటి ఒక పులి స్టాప్ పెట్టట్లేదు, మా కష్టాలు తీర్చట్లేదు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వానికి ఇంకెట్లా చెప్పాలి? ప్రభుత్వం మారింది కదా, కేసీఆర్ ఉన్నప్పుడే మాకు ఇంకా నయం ఉండే, కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి నెల పడ్డాయి. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మాకు జీతాలు పడట్లేదు అని చెప్పి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చెప్తా ఉన్నారు. మరి మీరు ఎందుకు 6 గ్యారెంటీలు ఇచ్చారో తెలియదు. మీ దగ్గర బడ్జెట్ లేనప్పుడు కనీసం ఒక ఎస్టిమేషన్ వేసుకోవాలి,
ఎవరైనా కూడా ఒక చిన్న బాత్రూమ్ కట్టినా కూడా దానికి ఎస్టిమేషన్ వేసుకొని మన దగ్గర బడ్జెట్ ఎంత ఉన్నది, మనం పెట్టగలుగుతామా, మనతో అవుతుందా అని చెప్పి చిన్న బాత్రూమ్ కట్టినా కూడా ఎస్టిమేషన్ వేసుకుంటారు. మరి మీరు 6 గ్యారంటీలు ఇస్తారు. తులం బంగారం అంటారు, మహిళలకు 2500 అంటారు, ముసలోళ్ళకు 4000 పింఛన్ ఇస్తామన్నారు, వికలాంగులకు 6000 అంటారు. ఎక్కడ పోయినాయి మాటలు? ఎస్టిమేషన్ లేదు, ఏమీ లేదు. ఏది వస్తే చెప్పుడు. ఇప్పుడు వచ్చిన తర్వాత మా దగ్గర బడ్జెట్ లేదు, రాష్ట్రం అప్పులలో ఉన్నది అంటే ఇవన్నీ అప్పట్లో తెలియదా? అప్పట్లో తెలుసు కదా మీకు రాష్ట్రం పైన ఉన్న అప్పులు. కనీసం మీరు ఎస్టిమేషన్ వేసుకోకుండా, కనీసం ఒకటి ప్రాపర్గా చేసుకోకుండా ఏ రకంగా హామీలు ఇచ్చిర్రు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమంతరావు గారు కావచ్చు, ఇంకొంతమంది నాయకులు మాట్లాడుతూ తులం బంగారం లేదు, ఏం లేదు, మా దగ్గర డబ్బులు లేవు, మేమేదో అనుకున్నాము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే రాష్ట్రం దగ్గర బడ్జెట్ ఉన్నది, మంచిగా రాష్ట్రం బాగా బడ్జెట్ ఉన్నది, మేము వాటిని ప్రజలకు ఇద్దాం అనుకున్నాము, అందుకే అన్ని హామీలు ఇచ్చినాము, అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే రాష్ట్రం మొత్తం కూడా అప్పులలో ఉన్నది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీకు రాష్ట్రం అప్పులలో ఉన్న ముచ్చట అప్పట్లోనే తెలుసు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అప్పట్లోనే చెప్పిండు, ముఖ్యమంత్రి కాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఇంత అప్పు చేసిండని చెప్పి మాట్లాడిండు. అప్పట్లో మీకు అప్పు తెలిసినా కూడా ఎందుకు ఈ హామీలు ఇచ్చిర్రు? ఇవి ఎట్లా సాధ్యమవుతాయి అనుకున్నారు? సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు? నిజాయితీగా కష్టపడతా ఉన్నారు, వాళ్ళు నిజాయితీగా కష్టపడతా ఉన్నారు, ప్రభుత్వం కోసం కష్టపడతా ఉన్నారు, ప్రజల కోసం కష్టపడతా ఉన్నారు. సో వాళ్ళకు జీతం ఇవ్వడానికి మీకు ఎందుకు ఇబ్బంది అవుతా ఉంది? 5 నెలలుగా ఎందుకు జీతాలు ఆలస్యం అవుతా ఉన్నాయి? ఎన్నిసార్లు చెప్పాలి, ఎన్ని రకాలుగా చెప్పాలి? ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి. దయచేసి రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం, ఏజెన్సీ సిస్టాన్ని కూడా పూర్తిగా రద్దు చేయండి. ఏజెన్సీ సిస్టమ్ వల్ల తీవ్రంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నష్టం జరుగుతూ ఉంది. ఏజెన్సీ అనేటటువంటి ఒక ఏదైతే ఉందో దీనివల్ల ప్రతి ఉద్యోగి 6-7 రూపాయలు మోసపోతా ఉన్నాడు, 6-7 రూపాయలని నష్టపోతా ఉన్నారు. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు ఏజెన్సీ సిస్టాన్ని రద్దు చేసి నేరుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకే జీతాలు వేయండి, సమయానికి జీతాలు ఇచ్చే ప్రయత్నం చేయండి, ఉద్యోగులని రెగ్యులరైజ్ చేయండి, సమాన పనికి సమాన వేతనం కల్పించండి, వాళ్లకు మీరు చెప్పినటువంటి మాటలు మాత్రమే అమలు చేయండి. అదనంగా మీ దగ్గర నుంచి ఒక చిల్లి రూపాయి కాదు కదా, ఒక పైసా కూడా వాళ్ళు ఆశించట్లేదు. మీరు చెప్పినటువంటి మాట, మీరు ఇచ్చినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ప్రతిపక్షంలో ఆ మాటలను నెరవేర్చే ప్రయత్నం చేయండి. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారంటే దాంట్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులది కూడా ఒక భాగం ఉన్నది అనేది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మీరు అధికారంలోకి వస్తే జీతాలు పెరుగుతాయి, ఉద్యోగాలంతా కూడా రెగ్యులరైజ్ అవుతాయి, ఓ భద్రత ఉంటుంది, మనల్ని గుర్తిస్తారు అని చెప్పి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొని వస్తే గత పాలకుల కంటే ఇంకా అధ్వానంగా మీరు తీసుకొని పోయి వాళ్ళని చెత్తబుట్టిలో పడేసినట్టు పక్కన పడేసారు. 5 నెలలుగా జీతాలు ఇవ్వట్లేదట. అరే 5 నెలలుగా జీతాలు రాకపోతే ఎట్లుంటుంది? నాకైతే ఒక నెల జీతం రాకపోతేనే ఒక 2-3 రోజులు ఆలస్యం అయితేనే మాకు చాలా ఇబ్బంది అవుతుంది, చాలా సమస్యలు ఉంటాయి. ఈఎంఐలు కట్టాలి, చిట్టీలు కట్టాలి, నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలి, రూమ్ రెంట్ కట్టాలి, ఇవన్నీ కట్టాలంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. మరి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 5 నెలలుగా జీతాలు లేకపోతే ఎట్లా బతుకుతారు వాళ్ళు? ఏం దీన్ని బతకాలి? ఏం కోసం అంటే వాళ్ళు వేరే ఏమి బట్టల షాపులల్లో లేకపోతే ఇంకా వేరే దుకాణాలలో కానీ అట్లా పనిచేస్తలేరు కదా, రాష్ట్రం కోసం ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నారు కదా. మరి వాళ్ళు ఎవరిని అడగాలి? ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు, ప్రభుత్వాన్ని బరాబర్ అడుగుతారు, ప్రభుత్వం కోసం కష్టపడతా ఉన్నారు కాబట్టి వాళ్ళు అడుగుతారు, వాళ్ళతో పాటు మేము కూడా అడుగుతాం. వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు, వాస్తవంగా మేము చూస్తూ ఉన్నాం, చాలా మంది చనిపోతా ఉన్నారు. మరి ప్రభుత్వం ఇంకా ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటుంది? ఇట్లా ఇబ్బందులు పెట్టి ఎంతమందిని చంపుతుంది? వాళ్ళు తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురై జీతాలు రావు, వీళ్ళు వెయ్యరు అని చెప్పి నిరాశ పాలైపోయి చనిపోతా ఉన్నారు. వాళ్ళకి వేరే దారి లేదుగా. సో అటువంటి ఆలోచనలు ఎవరు కూడా తీసుకోకండి దయచేసి. చనిపోదాం అది అని చెప్పి ఎవరు కూడా అనుకోకండి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా మేము ఉన్నాము, ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ నాయకులు కాకపోతే వేరే నాయకులతోనైనా మీకు చేపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వీళ్ళు కాకపోతే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి అధికారం ఏదైతే ఉందో దాన్ని మనం తీసి వేరే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేద్దాం. వీళ్ళ దగ్గర అధికారం ఉన్నదని చెప్పేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మన మాటల్ని పట్టించుకోకుండా మనం చెప్పేది వినకుండా పోతే మనం కూడా వీళ్ళకి ఒక రకంగా బుద్ధి చెప్దాం. ఓటు అనేటటువంటి ఒక ఆయుధం మన దగ్గర ఉన్నది. దయచేసి ఎవరు కూడా ఎటువంటి దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు. మీకు రావాల్సినటువంటి జీతాలు సమయానికి ప్రభుత్వం వేసే విధంగా మేము ప్రతిరోజు కూడా మాట్లాడతాము, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం మా వంతుగా చేస్తా ఉన్నాము. అయినప్పటికీ కూడా వీళ్ళు మారట్లేదు. మరి ఇంకెట్లా చెప్పాలనో చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాము, 100కు 200% ఇంకా కూడా చేస్తాం. కానీ వీళ్ళు మారాలే కదా. ఇంత చెప్తా ఉంటే కనీసం కనికరం లేదా ప్రభుత్వానికి? ముఖ్యమంత్రి గారు దయచేసి
రెస్పాండ్ అవ్వండి, మాట్లాడండి. దీనిపైన ఒక సీరియస్గా క్యాబినెట్లో ఒక మీటింగ్ పెట్టి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక ఒక హాఫ్ అన్ అవర్ ఒక 1 అవర్ కూర్చొని వీళ్ళ గురించి మాట్లాడి వీళ్ళ కష్టాలను పుడిస్టాప్ పెట్టవచ్చు కదా. అంతా కూడా లేదంటే ఒక సైన్ పెడితే అయిపోతుంది కదా. మీరు ఎందుకు ఇంత ఇంత ఆలస్యం చేస్తూ ఉన్నారు? ఎందుకు ఇంత ఇంత చెప్పించుకుంటా ఉన్నారు? ఇన్ని ఇబ్బందులు ఎందుకు పెడతా ఉన్నారు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు? దయచేసి ఇప్పటికైనా ఆలోచన చేయండి. ప్రజాప్రభుత్వం పైన నమ్మకం ఉన్నది కాబట్టి, మీ పార్టీ పైన ఒక ప్రేమ ఉన్నది కాబట్టి మీరు ఈరోజు అక్కడే ఉన్నారు. వాళ్ళందరూ ఎన్నుకోబట్టే మీరు అక్కడ కూర్చున్నారు. అది గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకోకుండా మేము ఈరోజు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను లెక్క చేయము, విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి చనిపోయిన పక్కన పెడతాము, రైతులు ఆత్మహత్యలు చేసుకున్న లెక్క చేయము. ఇట్లా చేస్తే తర్వాత వాళ్ళు కూడా మిమ్మల్ని లెక్క చేయరు. ఆ రోజులు కూడా వస్తాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి. మరి ముందు ముందు ఏం జరుగుతుంది, మీ గ్రామాన కానీ, మీ గల్లీలో కానీ, మీ బస్తీలో కానీ ఎక్కడ ఏం జరిగినా కూడా మీ అందరి తరపున మీకు జరిగినటువంటి అన్యాయాన్ని ఎత్తి చూపెట్టడానికి ఈ కొత్తూరు రమేష్ ఇక్కడ సిద్ధంగా ఉంటాడు అనేది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అయినా లేకపోతే ఇంకోటైనా కూడా ప్రశ్నించే ప్రయత్నం చేస్తాం. మా వంతుగా మేము కూడా మాట్లాడతాం. మరి ముందు ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కింద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్కి మీకు ఏమైనా కష్టాలు ఉంటే వీడియోలు తీసి దానికి సంబంధించినటువంటి ఒక 4 లైన్లు టెక్స్ట్ రాసి వాట్సాప్ లో షేర్ చేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి గొంతై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తాం. మరి ముందు ముందు చూద్దాం ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది. నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.